ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్కి సంబంధించి ఆబ్జెక్ట్.అసైన్ అలానే స్ప్రెడ్ ఆపరేటర్ గురించి మాట్లాడుకుందాం. మీకు కాపీయింగ్కి ఇంకొక పదం తెలుసా? కాపీయింగ్నే మన యొక్క ప్రోగ్రామింగ్లో క్లోనింగ్ అని అంటాం. ఓకే, ఎందుకు చెప్పాను అనేది ఈ యొక్క చాప్టర్ చివరిలో మీకు అర్థమవుతుంది. అయితే మనకి ఆబ్జెక్ట్.అసైన్ అలానే స్ప్రెడ్ ఆపరేటర్ అని చెప్పేసి రెండు ఉంటాయి. రెండింటి యొక్క పర్పస్ అయితే మాత్రం ఒకటే. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉపయోగిస్తాము అనుకోనంటే ఈ యొక్క స్ప్రెడ్ ఆపరేటర్ని ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. సో ఫస్ట్ ఆబ్జెక్ట్.అసైన్ గురించి చెప్తాను, ఆ తరువాత స్ప్రెడ్ ఆపరేటర్ గురించి చెప్తాను, సరేనా? ఓకే, ఇప్పుడు ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ని క్రియేట్ చేసుకుందాం. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క బేస్ ఉంది కదా, జస్ట్ మన యొక్క బేస్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, అలానే రీనేమ్ చేస్తున్నాను అనమాట. ఆబ్జెక్ట్స్ పార్ట్ 4 అని చెప్పేసి. ఓకే, ఇది మన యొక్క ఆబ్జెక్ట్స్ 4. ఇందులో script.js ఫైల్ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి కోడ్ని డిలీట్ చేస్తాను అనమాట. సరే, అయితే ఇంతకుముందు మీకు బాగా గుర్తుంటే మన యొక్క పార్ట్ 3లో ఈ యొక్క కోడ్ మనం చేసాం. ఈ కోడ్ ఉంది కదా, జస్ట్ ఈ కోడ్ని కాపీ చేశాను. ఇప్పుడు మన యొక్క ఆబ్జెక్ట్స్ పార్ట్ 4 ఉంది కదా, అందులో పేస్ట్ చేశాను అనమాట. ఓకేనా? సరే, ఒక్కసారి ఈ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఓకే, ప్రోగ్రామ్ని రన్ చేశాను, నా యొక్క డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి జాన్ జిగిరి వచ్చింది. ఇక్కడ ఈ విధంగా ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి స్టూడెంట్ అన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మన యొక్క హీప్ మెమొరీలో స్టోర్ అయ్యింది. హీప్ మెమొరీలో ఏ అడ్రస్లో స్టోర్ అయ్యిందో ఆ యొక్క అడ్రస్ అనేది మన యొక్క స్టాక్లో మెయింటైన్ చేస్తారనమాట. అంటే ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి వేరియబుల్ ఈ యొక్క స్టాక్లో ఈ మెమొరీ అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఈ అడ్రస్లో మన యొక్క హీప్లో ఈ యొక్క ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అయ్యిందో ఆ యొక్క ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఎప్పుడైతే మనం ఇంకొక వేరియబుల్లోకి ఈ వేరియబుల్ని పెడుతున్నామో అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ వేరియబుల్లో ఉన్నటువంటి ఈ యొక్క యాక్చువల్ ఆబ్జెక్ట్ అంటే ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇదంతా కాపీ అవ్వకుండా ఈ యొక్క వేరియబుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రెఫరెన్సే కాపీ అయింది అనమాట. సో ఇక్కడ రెఫరెన్స్ కాపీ అవ్వడం వల్ల ఏం జరిగింది, ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి వేరియబుల్లోనే ఇదే రెఫరెన్స్ ఉంది, అలానే స్టూడెంట్ 2 అన్నటువంటి వేరియబుల్లో కూడా ఇదే రెఫరెన్స్ ఉంది అనమాట. ఓకే, ఈ విధంగా రెండింటిలో ఒకే రెఫరెన్స్ ఉండడం వల్ల నేను ఎప్పుడైతే student2.name అన్నానో అంటే student2 అన్నటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నేమ్ని అప్డేట్ చేస్తున్నానో ఈ రెండు కూడా ఒకే రెఫరెన్స్ని మెయింటైన్ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా student.name అన్నప్పుడు నాకు జాన్ జిగ్రీ వచ్చింది అనమాట. ఎందుకంటే ఈ రెండు కూడా ఒకే మెమరీ లొకేషన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడు మనం అప్డేట్ చేసింది ఇక్కడే అప్డేట్ అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇదే మెమరీ లొకేషన్లో అప్డేట్ అయిపోయింది అనమాట. సో అందుకోసమే ఇక్కడ నాకు జాన్ జిగ్రీ వచ్చింది, ఇక్కడ జాన్ జిగ్రీ వచ్చింది అనమాట. నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి అనుకోనంటే ఈ యొక్క student.name అన్నప్పుడు జాన్ జిగ్రీ బదులు నాకు సురేష్ అని రావాలన్నమాట. అంటే ఏమవ్వాలి అంటే ఎప్పుడైతే ఇక్కడ నేను ఈ విధంగా స్టూడెంట్ని పెడుతున్నానో అప్పుడు నాకు ఈ యొక్క రిఫరెన్స్ అనేది కాపీ అవ్వకుండా డైరెక్ట్గా ఈ యొక్క ఆబ్జెక్టే వచ్చేయాలన్నమాట. దానికోసమే మనం ఆబ్జెక్ట్.అసైన్ లేదా స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఓకే కదా? సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. మనకి ఏం కావాలి, ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కాపీ అవ్వాలి కదా. ఇప్పుడు ఒకవేళ మీకు ఏ నాలెడ్జ్ లేదనుకోండి, మీరు ఈ విధంగా చేయొచ్చు. ఏం చేస్తారు, ఈ విధంగా ఒక కొత్త ఆబ్జెక్ట్ తీసుకొని ఏదో ఒక విధంగా ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఇందులోకి తెచ్చుకునే విధంగా చేస్తారు. అది మన యొక్క ఆలోచన కదా. సేమ్ ఇదే ఆలోచన మీద వాళ్ళు ఏం చేశారు అనుకోనంటే మన యొక్క ఆబ్జెక్ట్ అన్నటువంటి బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్లో ఒక మెథడ్ ఇచ్చారనమాట. ఆ యొక్క మెథడ్ నేమ్ ఏంటి, అసైన్. ఈ యొక్క అసైన్ అన్నటువంటి మెథడ్ ఏం చేస్తుంది అనుకోనంటే 2 పారామీటర్స్ని తీసుకుంటుంది అనమాట. ఒకటి వచ్చేసి టార్గెట్ ఆబ్జెక్ట్, రెండోది వచ్చేసి సోర్స్ ఆబ్జెక్ట్. ఈ యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్ ఏంటంటే మనం ఏ ఆబ్జెక్ట్లోకి ఈ యొక్క ప్రాపర్టీస్ని పెడదాం అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ఆబ్జెక్ట్ అనుకుందాం. ఓకే, మనం ఒక ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకున్నాము, ఈ యొక్క ఎంటీ ఆబ్జెక్ట్లోకి ఇవన్నీ పెట్టాలనుకుంటున్నాము అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మన యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, మన యొక్క ఎంటీ ఆబ్జెక్ట్ అవుతుంది. సోర్స్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని కదా మనం పెట్టాలనుకుంటున్నాము. సో కాబట్టి మన యొక్క సోర్స్ ఆబ్జెక్ట్ వచ్చేసి స్టూడెంట్ అవుతుంది అనమాట. ఓకే, టార్గెట్ వచ్చేసి ఎందులో మనం పెట్టాలనుకుంటున్నాము, సోర్స్ వచ్చేసి ఎందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మన యొక్క టార్గెట్లో పెట్టాలనుకుంటున్నాము, అంతే అనమాట. సో కాబట్టి ఈ విధంగా రాసుకుంటాం. ఆబ్జెక్ట్.అసైన్ మన యొక్క టార్గెట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రాసుకుంటాం, కామా పెట్టేసి మన యొక్క సోర్స్ పెట్టుకుంటాం అనమాట. సో ఈ విధంగా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే మన యొక్క టార్గెట్లోకి మన యొక్క సోర్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా వచ్చి ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేది మన యొక్క student2 అన్నటువంటి వేరియబుల్లోకి వెళ్తుంది అనమాట. అంతే.
అంతేగాని ఇంతకు ముందులాగా డైరెక్ట్గా దీని యొక్క రిఫరెన్స్ అనేది కాపీ అవ్వదన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఒక కొత్త ఆబ్జెక్ట్ మనకు వచ్చేసింది కాబట్టి ఎప్పుడైతే మనం student2 డాట్ నేమ్ ఉంటున్నామో కేవలం ఈ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నేమ్ మాత్రమే అప్డేట్ అవుతుంది అనమాట. అంతేగాని ఈ యొక్క టాప్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నేమ్ అప్డేట్ అవ్వదు. మనకు కూడా కావాల్సింది అదే కదా. ఓకే. సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ని కాపీ చేసాం అనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్లేస్లో ఏం చేసాం, డైరెక్ట్గా స్టూడెంట్ అని పెట్టడం వల్ల రిఫరెన్స్ అనేది కాపీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అని రాశాను. నా యొక్క టార్గెట్ ఏంటి, ఈ విధంగా ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని తీసుకున్నాను అనమాట. కామా పెట్టి నా యొక్క సోర్స్ ఏంటి, ఈ యొక్క స్టూడెంట్. సో కాబట్టి డైరెక్ట్గా ఆ స్టూడెంట్ అని పెట్టేస్తాను అనమాట. ఓకే. సో ఈ విధంగా పెట్టడం వల్ల ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఓకే. ఒక్కసారి ప్రోగ్రామ్ని సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు సురేష్ అని వచ్చింది అనమాట. ఇంతకుముందు ఇక్కడ నాకు జాన్ జిగ్రీ ఉండేది కదా. ఎందుకోసం అనుకోనంటే రెండు కూడా ఒకే రిఫరెన్స్ లొకేషన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి కాబట్టి. సరే ఇప్పుడు ఇది చెప్పండి, మన దగ్గర ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ఉంది. దానిని ఏం చేసాము, ఒక ఎంటీ ఆబ్జెక్ట్లోకి కాపీ చేస్తున్నాం అనమాట. సో ఏం జరుగుతుంది, ఈ యొక్క ఎంటీ ఆబ్జెక్ట్లోకి ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది అనుకోనంటే ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అని ప్రింట్ అవుతాయి అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఏం చేసాం అనుకోనంటే రిఫరెన్స్ని కాపీ చేయలేదు, డైరెక్ట్గా ఈ యొక్క ఆబ్జెక్ట్ని కాపీ చేసాం. ఓకే. సరే అయితే ఇక్కడ మీకు టార్గెట్ ఆబ్జెక్ట్ అన్నాను, అలానే సోర్స్ ఆబ్జెక్ట్ అన్నాను. ఈ యొక్క సోర్స్ ఆబ్జెక్ట్లు ఎన్ని ఇచ్చాం మనం, ఒకటే ఇచ్చాం కదా. నిజానికి ఇక్కడ సోర్స్ ఆబ్జెక్ట్ కాదు, సోర్స్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఒకే సోర్స్ ఆబ్జెక్ట్ కాదు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మనం ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనం మల్టిపుల్ సోర్స్ ఆబ్జెక్ట్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, మన యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇది మన యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ సోర్స్ ఆబ్జెక్ట్ ఏంటి, ఏలో 1 ఉంది, బిలో 2 ఉంది. ఆ రెండు వచ్చాయన్నమాట. తర్వాత ఏం జరిగింది, ఇంకొక సోర్స్ ఆబ్జెక్ట్ ఉంది, అది ఇదనమాట. ఇందులో మీరు చూసుకోండి, ఫస్ట్ ఆబ్జెక్ట్లో నాకు బి అనేటువంటి కీ ఉంది, సెకండ్ ఆబ్జెక్ట్లో నాకు బి అనేటువంటి కీ ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క లేటెస్ట్ సోర్స్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మన యొక్క ప్రీవియస్ సోర్స్ ఆబ్జెక్ట్లో కూడా సేమ్ ప్రాపర్టీ ఉంటే దానితో ఇది ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ముందు 2 ఉంది కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది 3 కాబట్టి ఆ యొక్క 2 కాస్త 3 అయిపోతుంది అనమాట. ఓకే. అలానే ఇందులో ఉన్నటువంటి C4. సో కాబట్టి మనకి ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి ఇది వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేసాము, రెండు ఆబ్జెక్ట్లని మెర్జ్ చేసామన్నమాట. అంతే కదా, ఇందులో ఉన్నటువంటివి ఇందులో ఉన్నటువంటి కామన్వి కూడా లేటెస్ట్గా మనం పెట్టినటువంటి సోర్స్ ఆబ్జెక్ట్తో అప్డేట్ అయిపోయింది అనమాట. సో ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఉపయోగించి ఒక ఆబ్జెక్ట్ని కాపీ చేయొచ్చు, అలానే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని మెర్జ్ కూడా చేయొచ్చు. సరే ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇంతకు ముందు వరకు మనం ఏం చేసేవాళ్ళం, టార్గెట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎంటీ ఆబ్జెక్ట్ పెట్టేశాను. అంతే కదా, ఇక్కడ మీరు చూడండి ఎంటీ ఆబ్జెక్ట్ ఈ విధంగా పెట్టేసాను అనమాట. అలా కాకుండా మనం ఒక స్పెసిఫిక్గా ఒక టార్గెట్ ఆబ్జెక్ట్ పెట్టొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఒక టార్గెట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడండి, నేమ్ టార్గెట్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఐడెంటిఫైయర్ నేమ్ అనేది మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు అర్థం కావడానికి కోసం ఈ విధంగా పెట్టాను. సో ఇప్పుడు టార్గెట్ ఆబ్జెక్ట్ ఇచ్చాను. ఈ యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్లోకి నేను కొత్త ప్రాపర్టీస్ని పెడుతున్నాను అనమాట. అంటే నా యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా నేను మాడిఫై చేస్తున్నాను. ఇంతకుముందు ఏంటి, ఒక కొత్త ఎంటీ ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేస్తున్నాను అనమాట. సరే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఏం చేసాము, టార్గెట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది మన యొక్క హీప్లో ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్లో సేవ్ అయ్యింది. ఓకే. ఇప్పుడు ఇదే అడ్రస్ అనేది మన యొక్క స్టాక్లో మెయింటైన్ చేస్తుంది. ఆ విధంగా స్టాక్లో ఏ లొకేషన్లో అయితే ఇది స్టోర్ అయ్యిందో ఆ యొక్క లొకేషన్ అనేది మన యొక్క టార్గెట్ అన్నటువంటి వేరియబుల్ పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే మనం అసైన్ ఉపయోగించి మల్టిపుల్ సోర్స్ ఆబ్జెక్ట్స్ని ఈ విధంగా పంపిస్తామో ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనేవి ఈ యొక్క ఆబ్జెక్ట్, అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏ రిఫరెన్స్ లొకేషన్లో స్టోర్ అయ్యిందో ఆ యొక్క రిఫరెన్స్ లొకేషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్టే అప్డేట్ అవుతుంది అనమాట. అంతేగాని కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇచ్చాను, అదే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక కొత్త ఆబ్జెక్ట్ నేను పెట్టాను అనమాట, కానీ ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని పెట్టాం కాబట్టి ఉన్నటువంటి ఆబ్జెక్ట్లోకి కొత్త ప్రాపర్టీస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క రెండు కొత్త ప్రాపర్టీస్ యాడ్ అయ్యి మన యొక్క టార్గెట్ అన్నటువంటి ఆబ్జెక్టే అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఉపయోగించి మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని మాడిఫై కూడా చేయొచ్చు. ఓకే. సరే ఇప్పుడు వరకు మనకు అర్థమైంది ఏంటి, ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అన్నటువంటి మెథడ్ని ఉపయోగించి ఒక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఇంకొక ఆబ్జెక్ట్లోకి కాపీ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే అది కదా. సరే అయితే ఇప్పుడు చూడండి, ఈ యొక్క డాష్ని కాసేపు మీరు మర్చిపోయి దీనిని చదవండి. సరే మీకోసం నేను ఒకసారి చదువుతాను, వినండి. ద ఆబ్జెక్ట్ డాట్ అసైన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ఫ్రమ్ 1 or more సోర్స్ ఆబ్జెక్ట్స్
టు ఏ టార్గెట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆల్ ప్రాపర్టీస్ కాదు, ఆల్ డాష్ ప్రాపర్టీస్ అనమాట. మరి ఎందుకు నేను ఇక్కడ డాష్ పెట్టాను అనేది మీకు చాప్టర్ 43లో అర్థమవుతుంది అనమాట. అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్ కాపీ అవ్వవు. ఇప్పుడు వరకు మనం చూసిన దాని ప్రకారం అయితే అన్ని ప్రాపర్టీస్ కాపీ అయిపోతున్నాయి, కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, అది మీకు చాప్టర్ 43లో చెప్తాను. ఓకే, ఇప్పుడు వరకు ఆబ్జెక్ట్ డాట్ ఎస్ఐని ఉపయోగించాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ఎస్ఐని ఉపయోగించి ఏవైతే చేసామో అవన్నీ కూడా మనం ఈ యొక్క స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించి చేయగలం అనమాట. ఓకే, స్ప్రెడ్ ఆపరేటర్ అనేది చాలా చాలా ఈజీ అండ్ చాలా ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. సరే, ఇప్పుడు ఈ విధంగా ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అన్నటువంటి మెథడ్ని ఉపయోగించకుండా సింపుల్గా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, మన యొక్క టార్గెట్ ఏంటి, ఇదే కదా. సో ఈ విధంగా ఒక టార్గెట్ తీసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి టార్గెట్ ఏంటి అనుకోనంటే ఎంటీ ఆబ్జెక్ట్. ఇందులోకి నాకు ఈ యొక్క ప్రాపర్టీస్ అన్ని కావాలి కదా. ఈ యొక్క ప్రాపర్టీస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నాయి. డైరెక్ట్గా ఆ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ని నా యొక్క ఎంటీ ఆబ్జెక్ట్లో పెట్టేస్తాను అనమాట. కానీ ఇప్పుడు నాకేం కావాలి, ఈ యొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నా యొక్క ఎంటీ ఆబ్జెక్ట్లోకి రావాలి కదా. అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే, ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్కి ముందు ఒక 3 డాట్స్ పెడతాను అనమాట. సో ఈ విధంగా పెట్టడం వల్ల ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనకి కనిపించేది అన్ని ప్రాపర్టీస్ వస్తాయని, కానీ ఒక చిన్న ఇది ఉంది, అది మీకు తర్వాత అర్థమవుతుంది. బట్ ఇప్పటికైతే జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. అంటే ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చినటువంటి ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మన యొక్క స్టూడెంట్ అన్నటువంటి వేరియబుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, రిఫరెన్స్ అనేది కాపీ అవ్వలేదు, డైరెక్ట్గా ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది కాపీ అయ్యింది. ఓకే, ఇక్కడ ఈ యొక్క 3 డాట్స్ మనం ఉపయోగించాం కదా, దీనినే మనం స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. ఓకే, సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, దీనిని తీసేసి మన యొక్క స్ప్రెడ్ ఆపరేటర్ని ఉపయోగిద్దాం. సో స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తాం, సింపుల్గా ఒక టార్గెట్ ఆబ్జెక్ట్ ఈ విధంగా తీసుకున్నాను, ఎంటీ ఆబ్జెక్ట్. ఇందులోకి నా యొక్క స్టూడెంట్ ఉంది కదా, నా యొక్క స్టూడెంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా స్ప్రెడ్ చెయ్యు అని చెప్పేసి స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, జస్ట్ సేవ్ చేశాను, చూడండి నాకు సేమ్ అవుట్పుట్ వచ్చింది అనమాట. మనకు కూడా ఇదే కదా కావాలి. సో ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేది కొంచెం పెద్దది, కాకపోతే ఈ యొక్క స్ప్రెడ్ ఆపరేటర్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా ఇదే ఉపయోగిస్తాం. ఓకే, ఇంతకుముందు మనం ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఉపయోగించి ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఇందులోకి ఈ విధంగా కాపీ చేసేవాళ్ళం కదా. అదే స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించామనుకోండి, డైరెక్ట్గా ఈ విధంగా ఎంటీ ఆబ్జెక్ట్ని ఉపయోగించి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తామనుకోండి, మనకు ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలానే ఇంతకుముందు మనం ఆబ్జెక్ట్స్ని మెర్జ్ చేయడానికి ఈ విధంగా చేసేవాళ్ళం కదా, మల్టిపుల్ సోర్స్ ఆబ్జెక్ట్స్ని ఇచ్చేవాళ్ళం కదా. అలానే స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించి సింపుల్గా ఈ విధంగా ఒక టార్గెట్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. మనం ఎన్ని సోర్స్ ఆబ్జెక్ట్స్ని అయితే ఇందులోకి మెర్జ్ చేయాలనుకుంటున్నామో వాటి ముందు స్ప్రెడ్ చేసేస్తాం అనమాట. చూడండి, ఈ యొక్క ఆబ్జెక్ట్ ముందు స్ప్రెడ్ చేశాను, కామా పెట్టాను, ఈ యొక్క ఆబ్జెక్ట్ ముందు స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించాను. సో ఈ విధంగా చేయడం వల్ల మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి మెర్జ్ అయిపోతాయి. అలానే ఇంతకుముందు ఏం చేసాం, మన యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్ని మాడిఫై చేసాం. అదే స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించి చేయాలి అంటే చేయలేమనమాట. ఓకే, అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించి మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని మాడిఫై చేయలేం, అంతే. అయితే ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటో తెలుసా, షాలో కాపీయింగ్, లేదా దీన్ని మనం షాలో క్లోనింగ్ అంటాం. సరే, మరి షాలో క్లోనింగ్ కాకుండా ఇంకేదైనా ఉందా అంటే ఎస్, ఇంకొకటి ఉంది. అది ఏంటి అనేది కాసేపు మీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్కి అలానే ఆబ్జెక్ట్ డాట్ అసైన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. స్ప్రెడ్ ఆపరేటర్ అనేది మీకు చూస్తే అర్థమైపోతుంది, చాలా షార్ట్, కానీ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేది కొంచెం లాంగ్ అనమాట. సో కాపీయింగ్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనం అసైన్ అని ఉపయోగించి సోర్స్ ఆబ్జెక్ట్స్ ఇస్తాం, కానీ స్ప్రెడ్ ఆపరేటర్లో సింపుల్గా ఈ విధంగా 3 డాట్స్ ఇస్తాం. అలానే మెర్జ్ చేసినప్పుడు కూడా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మనం మెర్జ్ చేసినప్పుడు సింపుల్గా స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. ఆబ్జెక్ట్ డాట్ అసైన్లో అయితే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఈ యొక్క అసైన్ అనేటువంటి మెథడ్కి పంపిస్తాం. అలానే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఉపయోగించి మన యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్ని మ్యూటేట్ చేయొచ్చు, అంటే మాడిఫై చేయొచ్చు, కానీ స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించి అది చేయలేమన్నమాట. ఓకే, ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను, ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అలానే స్ప్రెడ్ ఆపరేటర్, ఈ రెండు ఉపయోగించి కేవలం మనం షాలో కాపీయింగ్ చేయొచ్చు, అంతేగాని డీప్ కాపీయింగ్ చెయ్యలేము. సరే, అసలు ఈ యొక్క డీప్ కాపీయింగ్ ఏంటి అనేది తర్వాత చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. బట్ చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన యొక్క స్ప్రెడ్ ఆపరేటర్ అనేది కేవలం ఆబ్జెక్ట్స్లోనే కాదు, ఎరేస్లో కూడా ఉపయోగిస్తాం. ఓకే, సరే, ఇప్పుడు ఈ యొక్క డీప్ క్లోనింగ్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలు వచ్చేస్తా.